ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ హృదయంలో ఒక భారముంది. మీ జీవితం ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పనులు సరిగ్గా జరగడం లేదు. డబ్బు సమస్యలు వదలడం లేదు. రిస్క్ తగ్గిపోతుంది. మనసులో టెన్షన్, ఆందోళన, భయం. రాత్రిళ్ళు నిద్ర సరిగా రావడం లేదు. కొన్నిసార్లు మీరు మీకే ప్రశ్న వేసుకుంటారు, నేను ఎందుకు ఇలా ఇరుక్కుపోయాను? నా జీవితంలో ఎందుకు బరకత్ లేదు? ఎందుకు నా దుఆలు అంగీకరించబడడం లేదు? మీరు బయటికి చూపించకపోయినా లోపల ఒక గిల్టీ ఉంటుంది. కొన్ని తప్పులు, కొన్ని పాపాలు, కొన్ని పనులు మనం చేయకూడదని తెలిసినా చేశాము. కొన్నిసార్లు సలాహ్ మిస్ అయింది. కొన్నిసార్లు అల్లాహ్ని మర్చిపోయాము. ఇప్పుడు ఆ పాపాల ప్రభావం మన జీవితాన్ని బ్లాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఉంది. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అల్లాహ్ మన గురించి అన్నీ చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన హృదయంలో దాచుకున్న ప్రతి ఆలోచన కూడా అల్లాహ్కి తెలుసు. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉన్నాడు. మీరు చేసే పనులను ఆయన చూస్తున్నాడు. ఈ మాట మనకు భయం కూడా కలిగించాలి, కానీ అదే సమయంలో ఆశ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మన పరిస్థితి అల్లాహ్కి పూర్తిగా తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి? మన పాపాల నుండి ఎలా శుభ్రం కావాలి? మన జీవితంలో బరకత్ ఎలా తీసుకురావాలి? ఇక్కడే ఒక గొప్ప పరిష్కారం ఉంది. అది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదే ఇస్తిగ్ఫార్ అంటే అల్లాహ్ దగ్గర క్షమాపణ అడగడం. మనం అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పడం అంటే, ఓ అల్లాహ్, నేను చేసిన తప్పులను క్షమించు అని మనస్ఫూర్తిగా అడగడం. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక హృదయ స్థితి. మనం నిజంగా మన తప్పులను అంగీకరించి వాటిపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయం తీసుకుని అల్లాహ్ వైపు తిరిగే ప్రక్రియ. అదే నిజమైన ఇస్తిగ్ఫార్. ఖురాన్లో ఒక అద్భుతమైన ఆయతుంది. ఇది ఇస్తిగ్ఫార్ యొక్క అసలు శక్తిని చూపిస్తుంది. సూరా నూహ్లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తన ప్రజలకు చెప్పిన మాటలు. మీరు మీ ప్రభువును క్షమాపణ అడగండి. నిజంగా ఆయన చాలా క్షమించేవాడు. ఆయన మీపై వర్షాలను కురిపిస్తాడు. మీకు ధనం మరియు పిల్లలను ఇస్తాడు. మీకు తోటలిస్తాడు. మీకు నదులు ప్రవహింపజేస్తాడు. ఇది చాలా లోతైన విషయం. మనం అనుకునేది ఏమిటంటే, డబ్బు రావాలంటే కష్టపడాలి, రిజ్క్ పెరగాలంటే కొత్త అవకాశాలు కావాలి. కాని ఖురాన్ మనకు చెబుతుంది, మీరు ఇస్తిగ్ఫార్ చేయండి, అల్లాహ్ మీకు రిజ్క్ ద్వారాలు తెరుస్తాడు. మీరు ఇస్తిగ్ఫార్ చేయండి, అల్లాహ్ మీ జీవితంలో బరకత్ పెడతాడు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇస్తిగ్ఫార్ అనేది కేవలం పాపాలను మాఫీ చేయడానికి మాత్రమే కాదు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఒక మార్గం. మీరు ఎంత ఎక్కువగా అల్లాహ్ దగ్గర క్షమాపణ అడుగుతారో అంత ఎక్కువగా ఆయన మీపై కరుణ చూపిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనకు ఎలాంటి పాపం లేదు. ఆయన ఇప్పటికే క్షమించబడ్డారు. అయినప్పటికీ ఆయన రోజుకు 70 సార్లు లేదా 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. ఇది మనకు ఏమి నేర్పుతుంది? మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత పుణ్యాలు చేసినా, మనం ఎప్పుడూ అల్లాహ్ దగ్గర క్షమాపణ అడుగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఉదాహరణను ఊహించండి. ఒక విద్యార్థి, అతను చాలా కష్టపడి చదువుతున్నాడు, కానీ ఫలితాలు రావడం లేదు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నాడు. ఇంట్లో సమస్యలు. అతని మనస్సు బాగా డిస్టర్బ్ అయింది. ఒకరోజు అతను తన పరిస్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను రోజుకు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పడం ప్రారంభిస్తాడు. మొదట్లో పెద్దగా మార్పు కనిపించదు, కానీ అతను ఆపకుండా కొనసాగిస్తాడు. కొన్ని రోజుల తరువాత అతని మనసులో శాంతి రావడం మొదలవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. అతను ఫోకస్గా చదవగలుగుతున్నాడు. అతని జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించడం మొదలవుతుంది. కొద్ది కాలానికి అతను మంచి మార్కులు సాధిస్తాడు. ఇది మ్యాజిక్ కాదు, ఇది అల్లాహ్ కరుణ. అతను ఇస్తిగ్ఫార్ ద్వారా అల్లాహ్ వైపు తిరిగాడు. అల్లాహ్ అతని పరిస్థితిని సరిచేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే విషయం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది. ఇదే విషయం డబ్బు సమస్యలతో ఉన్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది. ఇస్తిగ్ఫార్ అనేది ప్రతి సమస్యకు ఒక ద్వారం. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం రోజంతా ఎంత సమయం వృధా చేస్తున్నాము? ఫోన్లో, సోషల్ మీడియాలో,
అనవసరమైన విషయాల్లో. అదే సమయంలో మనం కొద్దిగా సమయం తీసుకుని అస్తగ్ఫిరుల్లా చెప్పలేమా? ఇది చాలా సులభం. మీరు ఎక్కడ ఉన్నా చెప్పవచ్చు. నడుస్తూ, కూర్చుని, పనిచేస్తూ. ఈ రోజు నుండే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. రోజుకు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పాలి. ఉదయం లేచిన వెంటనే 20 సార్లు చెప్పండి. ప్రతి సలాహ్ తర్వాత 20 సార్లు చెప్పండి. రాత్రి పడుకునే ముందు చెప్పండి. ముఖ్యంగా హృదయంతో చెప్పండి. కేవలం నోటి మాటగా కాదు, మనసులో పశ్చాత్తాపంతో చెప్పండి. మీరు ఇది క్రమంగా చేస్తే మీరు మీ జీవితంలో మార్పును తప్పకుండా గమనిస్తారు. అల్లా మీ సమస్యలను సులభం చేస్తాడు, మీ హృదయానికి శాంతి ఇస్తాడు, మీ రిస్క్ను పెంచుతాడు. ఇది ఒక చిన్న అమలు చేయగలిగే చర్య, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఈ రోజు నుండే ప్రారంభించండి. మీ జీవితాన్ని అల్లాహ్ వైపు మళ్లించండి. ఇప్పుడు మనం ఇస్తిగ్ఫార్ యొక్క లోతైన ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. చాలామంది అస్తగ్ఫిరుల్లాహ్ అని చెబుతారు, కానీ దాని వెనుక ఉన్న నిజమైన శక్తిని పూర్తిగా అర్థం చేసుకోరు. ఇస్తిగ్ఫార్ అనేది కేవలం పాపం మాఫీ కోసం కాదు. ఇది మన జీవితంలోని సమస్యలను తొలగించే ఒక మార్గం. ఇది మన రిస్క్ను పెంచే ఒక కారణం. ఇది మన హృదయానికి శాంతిని ఇచ్చే ఒక ఔషధం. ఇది అల్లాహ్ శిక్ష నుండి మనలను కాపాడే ఒక రక్షణ. మన జీవితంలో చాలా సమస్యలు ఎందుకొస్తున్నాయి అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? మనం ఎక్కువగా బయట కారణాలను చూస్తాము. పరిస్థితులు బాగోలేవు, అదృష్టం కలిసి రాలేదు, ఇతరులు సహాయం చేయలేదు. కానీ ఇస్లాం మనకు ఒక అంతర్గత కారణాన్ని చూపిస్తుంది. అది మన పాపాలు. మనం చేసే తప్పులు మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అవి మన రిస్క్ను అడ్డుకుంటాయి. అవి మన హృదయాన్ని భారంగా మారుస్తాయి. అవి మన దుఆలను అడ్డుకుంటాయి. ఖురాన్లో అల్లా ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. సూరా హుద్లో ఆయన చెబుతున్నాడు, మీరు మీ ప్రభువును క్షమాపణ అడగండి, తరువాత ఆయన వైపు తిరగండి. అప్పుడు ఆయన మీకు ఒక మంచి జీవితం ఇస్తాడు, మరియు ప్రతి అర్హత ఉన్న వ్యక్తికి ఆయన తన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఈ మాటలో ఒక గొప్ప రహస్యం ఉంది. మంచి జీవితమంటే కేవలం డబ్బు కాదు. అది మనసులో శాంతి, అది హృదయంలో సంతృప్తి, అది జీవితం మీద నమ్మకం. ఇది అంతా ఇస్తిగ్ఫార్ ద్వారా వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఎవరు ఎప్పుడూ అల్లాహ్ దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటారో, అల్లాహ్ అతని ప్రతి కష్టానికి ఒక మార్గం చూపిస్తాడు, ప్రతి బాధ నుండి ఉపశమనం ఇస్తాడు, మరియు అతను ఊహించని చోట నుండి అతనికి రిజ్క్ ఇస్తాడు. ఇది చాలా గొప్ప హదీత్. మనం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత ఇరుక్కుపోయినా, ఇస్తిగ్ఫార్ మనకు ఒక కొత్త దారి చూపిస్తుంది. ఇక్కడ ఒక లోతైన కాన్సెప్ట్ ఉంది. పాపాలు మన జీవితంలో ఒక అడ్డంకిలా పనిచేస్తాయి. మీరు ఒక తలుపు ముందర నిలబడి ఉన్నట్టు ఊహించండి. ఆ తలుపు వెనుక మీ రిజ్క్ ఉంది, మీ సక్సెస్ ఉంది, మీ సంతోషం ఉంది. కానీ ఆ తలుపు తాళం వేసి ఉంది. ఆ తాళం ఏమిటి అంటే మన పాపాలు. ఇప్పుడు ఆ తాళం తీసే తాళం చెవి ఏమిటి అంటే అదే ఇస్తిగ్ఫార్. మీరు అల్లాహ్ దగ్గర క్షమాపణ అడిగితే ఆ తలుపు ధీరేగా తెరుచుకుంటుంది. ఒక వ్యాపారి ఉదాహరణ తీసుకుందాం. అతను ఒక చిన్న బిజినెస్ ప్రారంభించాడు. మొదట్లో బాగానే సాగింది, కానీ కొంతకాలానికి నష్టాలు రావడం ప్రారంభమైంది. అప్పులు పెరిగాయి, కస్టమర్లు తగ్గిపోయారు. అతను చాలా టెన్షన్లో పడిపోయాడు. ప్రతిరోజు కొత్త సమస్య. ఒకరోజు అతను తన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కేవలం బిజినెస్ ప్లాన్ మార్చడం సరిపోదు, తన సంబంధాన్ని అల్లాహ్తో సరిచేయాలి. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు ఫజర్ తరువాత 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పడం ప్రారంభించాడు. ప్రతి సలాహ్ తరువాత కూడా చెప్పాడు. రాత్రి పడుకునే ముందు తన రోజు గురించి ఆలోచించి తన చేసిన తప్పుల కోసం క్షమాపణ అడిగాడు. ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరం కొనసాగించాడు. కొద్ది కాలం తరువాత అతని మనసులో ఒక శాంతి వచ్చింది. టెన్షన్ తగ్గింది. అతను క్లియర్గా ఆలోచించగలిగాడు. కొత్త ఐడియాలు వచ్చాయి. కస్టమర్లతో మంచి సంబంధం ఏర్పడింది. అతని బిజినెస్ ధీరేగా తిరిగి ఎదగడం ప్రారంభమైంది. ఇది కేవలం బిజినెస్ మార్పు కాదు, ఇది అల్లాహ్ కరుణ. అతను ఇస్తిగ్ఫార్ ద్వారా తన పాపాలను తొలగించాడు. అల్లాహ్ అతని పరిస్థితిని సరిచేశాడు. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ రొటీన్ గురించి మాట్లాడాలి. చాలామంది ప్రేరణ పొందుతారు, కానీ అమలు చేయరు. అందుకే ఒక సింపుల్ ప్లాన్ అవసరం.
ఉదయం లేవగానే మీ రోజు ప్రారంభం ఇస్తిగ్ఫార్తో చేయండి. ఫజర్ సలాహ్ తరువాత కనీసం 50 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పండి. ఇది మీ రోజుకు ఒక శుభారంభం అవుతుంది. రోజులో ప్రతి సలాహ్ తరువాత కొంత సమయం తీసుకుని ఇస్తిగ్ఫార్ చేయండి. ఇది మీ పాపాలను క్రమంగా శుభ్రం చేస్తుంది, మీ హృదయాన్ని లైట్గా ఉంచుతుంది. మీరు పని చేస్తూ ఉన్నప్పుడు కూడా మనసులో అస్తగ్ఫిరుల్లాహ్ అనుకోవచ్చు. ఇది చాలా సులభం, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. రాత్రి పడుకునే ముందు ఒక ముఖ్యమైన పని చేయండి. ఈరోజు మీరు ఏమి చేశారు అని ఆలోచించండి. ఎక్కడ తప్పు జరిగింది అని గుర్తించండి. ఆ తప్పుల కోసం అల్లా దగ్గర క్షమాపణ అడగండి. ఇది మీ ఆత్మను శుభ్రం చేస్తుంది. మీరు ఒక కొత్త రోజు కోసం సిద్ధమవుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. ఇస్తిగ్ఫార్ను ఒక మ్యాజిక్ లాగా చూడకండి. కేవలం అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పడం వల్ల వెంటనే అన్ని సమస్యలు మాయమవుతాయని అనుకోవద్దు. ఇది ఒక ప్రక్రియ. ఇది హృదయంతో చేయాలి. మీరు నిజంగా పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరగాలి. మీరు పాపం చేస్తూనే ఉంటూ అదే సమయంలో ఇస్తిగ్ఫార్ చెబుతూ ఉంటే అది నిజమైన ఇస్తిగ్ఫార్ కాదు. నిజమైన ఇస్తిగ్ఫార్ అంటే మనం చేసిన తప్పును అంగీకరించడం, దానిమీద పశ్చాత్తాపం కలగడం, మళ్ళీ ఆ తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకోవడం. అప్పుడు అల్లాహ్ మన ఇస్తిగ్ఫార్ను అంగీకరిస్తాడు. అల్లాహ్ చాలా కరుణగలవాడు. ఆయన మన తప్పులను మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన మన వైపు చాలా అడుగులు వేస్తాడు. కానీ మనం నిజంగా తిరగాలి, మన హృదయంతో తిరగాలి. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మరోసారి ఆలోచించండి. మీ సమస్యలు ఏమిటి? మీ కష్టాలు ఏమిటి? మీ హృదయంలో ఉన్న బాధ ఏమిటి? ఆ అన్నింటికీ ఒక సింపుల్ సొల్యూషన్ మీ చేతిలో ఉంది. అదే ఇస్తిగ్ఫార్. మీరు ఈ రోజు నుండే ప్రారంభిస్తే మీరు కొన్ని రోజులలోనే మీలో ఒక మార్పును గమనిస్తారు. మీ హృదయం శాంతిగా మారుతుంది. మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీ జీవితంలో బరకత్ రావడం ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది ఒక మార్గం. ఇది ఒక జీవన విధానం. మీరు అల్లాహ్తో మీ సంబంధాన్ని బలపరచాలంటే ఇస్తిగ్ఫార్ మీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు నిర్ణయం మీది. మీరు ఇదే పరిస్థితిలో ఉండాలా, లేక అల్లాహ్ వైపు తిరిగి మీ జీవితాన్ని మార్చుకోవాలా? ఈ రోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఇప్పుడొకసారి మన హృదయంతో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చివరిసారి మనం నిజంగా అల్లాహ్ దగ్గర క్షమాపణ ఎప్పుడు అడిగాము? కేవలం నోటిమాటగా కాదు, హృదయం నుండి, కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో. మనం చేసే చాలా దుఆలు ఎందుకు అంగీకరించబడడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం అల్లాహ్ను కోరుతున్నాము, కానీ మన పాపాలు మన దుఆల మధ్య ఒక గోడలా నిలబడుతున్నాయి. మన జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చిపోతుంటాయి. కొన్ని పనులు చివరి వరకు వచ్చి ఆగిపోతాయి. మనం ప్రయత్నిస్తున్నాము, కానీ ఫలితం రాకపోవడం మనల్ని మరింత నిరాశలోకి నెడుతుంది. ఇక్కడ మనం బయట కారణాలను మాత్రమే చూడకుండా లోపలికి కూడా చూడాలి. మన హృదయం శుభ్రంగా ఉందా? మనం అల్లాహ్తో ఉన్న సంబంధం ఎలా ఉంది? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఇస్తిగ్ఫార్ అనేది కేవలం ఒక ఇబాదత్ కాదు, ఇది అల్లాహ్తో ఒక సంబంధం. మీరు అస్తగ్ఫిరుల్లాహ్ అని చెప్పిన ప్రతిసారి మీరు అల్లాహ్ వైపు తిరుగుతున్నారు. మీరు ఆయనకు చెబుతున్నారు, ఓ అల్లాహ్, నేను తప్పు చేశాను, కానీ నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించు. ఈ భావన మీ హృదయాన్ని మృదువుగా చేస్తుంది. ఇది మీలో వినయాన్ని పెంచుతుంది. ఇది మీకు అల్లాహ్ దగ్గరగా తీసుకువెళ్తుంది. ఇస్తిగ్ఫార్ మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది. పాపాలు మన హృదయంపై మచ్చలుగా పడతాయి. 1, 2 కాదు, మళ్ళీ పాపం చేస్తే ఆ మచ్చలు పెరుగుతాయి. చివరకు మన హృదయం గట్టిగా మారుతుంది. అల్లాహ్ జ్ఞాపకం మనకు భారంగా అనిపిస్తుంది, కాని ఇస్తిగ్ఫార్ ఆ మచ్చలను తొలగిస్తుంది. మన హృదయాన్ని మళ్లీ జీవంతో నింపుతుంది. ఇప్పుడు మనం ఒక అడ్వాన్స్ ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. ఇస్తిగ్ఫార్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో మన దుఆలు ఎక్కువగా అంగీకరించబడతాయి. రాత్రి చివరి భాగం, తహజ్జుద్ సమయం. ఈ సమయం చాలా విలువైనది. ప్రపంచం నిద్రలో ఉంటుంది, కానీ ఒక ముమిన్ లేచి అల్లాహ్ను పిలుస్తాడు. ఆ సమయంలో అల్లాహ్ తన బందాలను పిలుస్తాడు. ఎవరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు, నేను వారిని క్షమిస్తాను.
ఫజర్ తర్వాత సమయం కూడా చాలా ముఖ్యమైనది. మీరు మీ రోజు ప్రారంభాన్ని ఇస్తిగ్ఫార్తో చేస్తే మీ రోజుకు ఒక ప్రత్యేకమైన బరకత్ వస్తుంది. మీరు రోజంతా పనిచేస్తూ కూడా అల్లాను జ్ఞాపకం చేసుకోవచ్చు. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ, ఖాళీగా ఉన్నప్పుడు మీ నాలుకను అస్తగ్ఫిరుల్లాహ్తో బిజీగా ఉంచండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక గొప్ప దుఆ నేర్పించారు. దీనిని సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అంటారు. ఇది క్షమాపణ కోసం ఉత్తమమైన దుఆ. ఈ దుఆలో మనం అల్లాహ్ను మన ప్రభువుగా అంగీకరిస్తాము, మన పాపాలను అంగీకరిస్తాము, ఆయన క్షమాపణ కోరుకుంటాము. ఈ దుఆను ఉదయం చెప్పినవారు సాయంత్రం వరకు మరణిస్తే వారు జన్నత్తులోకి వెళ్తారు. ఇదే దుఆను సాయంత్రం చెప్పినవారు ఉదయం వరకు మరణిస్తే వారు కూడా జన్నత్తులోకి వెళ్తారు. ఇది ఒక సహీహ్ హదీత్లో వచ్చిన గొప్ప వాగ్దానం. ఇప్పుడు ఒక నిజమైన జీవితం ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి చాలా సంవత్సరాల పాటు తన జీవితాన్ని వృధా చేశాడు. సలాహ్ లైట్గా తీసుకున్నాడు, పాపాలలో జీవించాడు. తరువాత అతని జీవితంలో సమస్యలు పెరిగాయి, శాంతి లేకపోయింది. ప్రతిరోజూ ఒక భారంగా అనిపించింది. ఒకరోజు అతను పూర్తిగా విరిగిపోయాడు. ఇక ఇలా జీవించలేను అని నిర్ణయించుకున్నాడు. అతను చిన్నగా ప్రారంభించాడు. ప్రతిరోజు అస్తగ్ఫిరుల్లా చెప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో అది ఒక అలవాటులాగా అనిపించింది, కాని క్రమంగా అతని హృదయం మారడం ప్రారంభమైంది. అతను తన తప్పులను గుర్తించాడు. అతను అల్లాహ్ దగ్గర కన్నీళ్లతో క్షమాపణ అడిగాడు. అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు. సలాహ్ను సరిగా చేయడం ప్రారంభించాడు. చెడు అలవాట్లను వదిలేశాడు. కొన్ని నెలల తరువాత అతను తనను తాను చూసుకున్నప్పుడు అతను ఒక కొత్త మనిషిలా అనిపించాడు. అతని ముఖంలో ప్రశాంతత ఉంది. అతని హృదయంలో నిశ్చింత ఉంది. అతని జీవితంలో బరకత్ వచ్చింది. సమస్యలు పూర్తిగా పోయాయా? కాని వాటిని ఎదుర్కొనే శక్తి వచ్చింది. ఇది నిజమైన మార్పు. ఇది ఇస్తిగ్ఫార్ యొక్క ప్రభావం. ఇప్పుడు మీరు ఈ స్థాయికి రావాలి. మీరు కేవలం వినేవారు కాకుండా అమలు చేసేవారు కావాలి. ఈ రోజు నుండే ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి. రోజుకు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పాలి. అది ఏ పరిస్థితిలో అయినా మిస్ అవ్వకూడదు. మీరు బిజీగా ఉన్నా, అలసిపోయినా మర్చిపోవద్దు. కొంచెం కొంచెంగా పెంచండి. 100 నుండి 200, 200 నుండి 300. కానీ ముఖ్యమైనది కేవలం సంఖ్య కాదు, మీ హృదయం, మీ నిజాయితీ. మీరు నిజంగా అల్లాహ్ వైపు తిరుగుతున్నారా లేదా అనేది. ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది. ఈ రోజు నుండే ప్రారంభించండి. ఉదయం లేచిన వెంటనే ఇస్తిగ్ఫార్, ప్రతి సలాహ్ తర్వాత ఇస్తిగ్ఫార్, రాత్రి పడుకునే ముందు ఇస్తిగ్ఫార్, మరియు రోజంతా మీ నాలుకను అల్లాహ్ జ్ఞాపకంతో బిజీగా ఉంచండి. మీరు ఇలా చేస్తే అల్లాహ్ మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుతాడు. ఆయన మీ పాపాలను మాఫీ చేస్తాడు, మీ హృదయానికి శాంతిని ఇస్తాడు, మీ రిజ్క్ను పెంచుతాడు, మీకు సరియైన మార్గాన్ని చూపిస్తాడు. ఇప్పుడు చివరగా మనం ఒక దుఆతో ముగిద్దాం. యా అల్లాహ్, మేము చేసిన ప్రతి చిన్న పెద్ద పాపాన్ని క్షమించు. మేము తెలిసి చేసినా తెలియక చేసినా నీవు మా మీద కరుణ చూపు. మా హృదయాలను శుభ్రం చేయు. మా జీవితాల్లో బరకతివ్వు. మా రిజ్క్ను పెంచు. మా కష్టాలను సులభం చేయు. మా దుఆలను అంగీకరించు. మమ్మల్ని నీకు దగ్గరగా ఉంచు. మమ్మల్ని సరిగ్గా మార్గంలో నడిపించు. ఆమీన్.